మన సాంప్రదాయాలు వంటలకి స్వాగతం. మరి సాంప్రదాయమైన పాట పాడతానండి. రాముల వారు పవలింపు పాట. మా పెద్దమ్మగారు పాటలు, కథలు, పొడుపు కథలు కూడా చాలా నేర్పించారు. మా నాన్నగారు కూడా పాటలు కూడా పాడేవారు, పెళ్లి పాటలు పాడేవారు. మరి అలాగే పొడుపు కథలు కూడా చెప్పేవారు. మరి ఈ రాముల వారి పవలింపు పాట మా అక్క నేర్పించింది. మా అక్క పాడితే చాలా బాగుంటుంది తన గొంతుక. ఇప్పుడు ఆవిడకి 70 సంవత్సరాలు అయినా కూడా తీగలాగా ఉంటుంది గొంతుక అని అంటారు. అందుకు ఇష్టాన్ని బట్టి అక్కను పాడమని మరీ నేర్చుకున్నాను. మా పెద్దమ్మ దగ్గర చాలా నేర్చుకున్నానులేండి. మరి పెళ్ళిళ్ళకి వెళ్తాం కదా, మరి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా నేను ఆదరైంది అవ్వేనే అనుకోండి. మరి ఫస్ట్ నైట్కి ఈ పాట తప్పనిసరిగా పాడతానన్నమాట. పాడమని చాలా ఎంకరేజ్ చేస్తారు. మరి పూర్వం పెద్దవాళ్ళు ఇలాగే పాడేవారండి. ఒకరి తర్వాత ఒకరు పాటలు పాడటానికి బోల్ టైం ఉండేది. చక్కగా అంత టైం తీసుకునేవారు. పెళ్లి కూతురు వచ్చిన తర్వాత గుమ్మం దగ్గర పాటలని, పాను పేసేటప్పుడు పాటలని, మంగళహారతి పాటలని, అమ్మాయి రవసరాలు అవుతే రవసరాలు అవని పాటలని బోల్డ్ పాటలు పాడేవారు. అప్పుడు అదే మంచి వేడుక. మరి అప్పుడు నేర్చుకున్న దాన్ని నేను కొంచెమో మరి మీ ముందు ఉంచాలని నా ఒక్క ఆలోచన. ఎందుకంటే నాలో ఉన్నది మీలోకి చేరవేయాలి అని. ఒకవేళ రేపు నేను లేనే అనుకోండి, మరి నాకు తెలిసిన విషయాలు మీలో బ్రతుకుండాలి కదా. మరి ఎవరో ఒకరు పలానా ఛానల్లో ఇలా చూసాము చెప్పింది ఆవిడి అని మీరు ఎవరో ఒకరి దగ్గర అన్నారనుకో, వారు ఇంకొకరి దగ్గర అంటారు. అప్పుడు ఆ మాటకి కానీ పాటకి కానీ మనం ఆవిసిపోసిన వాళ్ళం అవుతామన్నమాట. అదేనండి ఒక నా సంకల్పం. నేను అదే ఆలోచనతో నేను ఛానల్ పెట్టాను. కానీ ఈ ఛానల్లో ఇలాగా మాట్లాడాలని అది అస్సలు తెలీదు. 4 సంవత్సరాలు ఏకగ్రీవంగా చేశాను. నాకైతే తెలీదు. బోల్డ్ వీడియోలు పెట్టేసి దాన్ని అన్ని పెట్టకూడదని, అలా మాట్లాడకూడదని, ఇలాగా ఉండాలని, అదని ఇదని చెప్పేవారు. నాకు దీని గురించి అవగాహన అనేది అస్సలు తెలియదు. మరి తెలియనప్పుడు మరి ఎడమర్చి చెప్పాలి కానీ విమర్శింతే నాకు అర్థం కాదు కదా. మరి ఎవరో కాదు, నా పిల్లలే నా వాళ్ళే అయినా బాధ కలిగేది. మళ్ళా ఇలాగ మాట్లాడి పెట్టడం చాలా ఇష్టంగా 4 సంవత్సరాలు చాలా కష్టపడి పెట్టి చేశాను. కానీ మరి 2000 సబ్స్క్రైబర్లు ఉన్నారు కానీ మరి న్యూస్ పెరగట్లేదని అదని ఇదని ఇంకో ఛానల్ పెట్టచ్చు, మరి ఛానల్ డెవలప్ అవ్వలేదని వదిలేని అవసరం లేదు, వదిలేసారా ఇంకొకటి పెట్టుకోవచ్చు అని అది ఇది అని మరి యూట్యూబ్లో నేను ఛానల్లో చూడటం జరిగింది. ఇది సరదాగా మా కోడలు పెట్టించింది. మీరు బాగా చెప్తారు కదా, పెట్టండి పర్వాలేదు నేను పెట్టుతాను, మీరు ఇలా మాట్లాడండి, దీని గురించి నేను అంతా చూసుకుంటాను అని నాకు ఇష్టమని తను కష్టమైనా చేయటానికి పూనుకుందండి. కానీ ఏదైనా సరే మరి రేపు అన్నాడు, ఒకవేళ నిజంగా మీరు ఆశపడుతున్నారా అని నన్ను మీరు అన్నా పర్వాలేదు, కానీ ఏది అభివృద్ధి అయినా నా కోడలకు మాత్రం చెందుతుంది. ఇది మాత్రం ఎందుకంటే నా ఇష్టం తనం తెలుసుకుంది. నా ఇష్టాన్ని ఎంకరేజ్ చేసి చెప్పాలి అని ఇన్నాళ్ళ నుంచి మీ కోడలు చెప్పలేదా అండి అంటే తనకు అంత అవకాశం నేను ఇవ్వలేదండి. ఇస్తే చెప్పునేమో, ఇది కూడా నిజమే, మీరు ఆలోచించుకోవచ్చు. కానీ మా కోడలు ఒక్క సంకల్పం వల్ల మళ్ళీ ఈ ఛానల్ పెట్టడం జరిగింది. దీని ఒక విధానం కొంతవరకు నేర్పించింది. కొన్ని నాకు తెలియకపోతే తనం చూసుకుంటానని చెప్పింది. కానీ నాతో మాట్లాడటానికి భయపడినట్టుగా ఉంటుంది. కానీ నేనంటే చాలా ప్రేమ అండి. అమ్మ నాన్న కన్నా ఎక్కువగా నన్ను ప్రేమగా చూసుకుంటుంది. అలాంటి కోడలో నిజమా అని మీరు అనుకోవచ్చు. నిజమేనండి. ఆ సీతారాములు, ఆ లక్ష్మణ స్వామి, ఆ ఆంజనేయుల స్వామి సాక్షిగా చెబుతున్నాను. నాకు నా కోడలంటే అంతే పంచి ప్రాణాలు. ఇది కాలక్రమేణా మీ అందరి ఆశీర్వాదం ఉంటే నా కోడలతో మాట్లాడించటం కానీ, ముందుకు తీసుకురావడం కానీ, మా అండర్స్టాండింగ్ కానీ మీ ముందు ఉంచాలన్న ఒక ఆశ కూడా నాకున్నదండి. సరే, ఇప్పుడు పాటలోకి వెళ్ళిపోదామా. రాముల వారు పవలింపు పాట. అత్తర్లు తెప్పించి హలకులలికించి, ముత్యాలు తెప్పించి ముగ్గులేయించి, రత్నాలు తెప్పించి రంగులేయించి,
మరి పగడాలు తెప్పించి పందిరేయించి ఎంత చక్కనిదమ్మ రఘురాము మేడ. తూర్పు గదిలోన పట్టి మంచం పైన ఎలదూరి పరుపుపై ఎండి తలగళ్ళు పైన పవళించు రామ. చిరుసెమట పట్టంగా చేతేలలేదు, మరుజాము చూడంగా మగువేలలేదు. ఇంత చేపుటి దాకా చేతేమి పనులు, కుక్కలకి కూడెట్టి కుండ సక్కేసి, పిల్లులకు పాలేసి పాలు తోడేసి, మామ దశరథులకు మర్యాద చేసి, అత్త కౌసల్యకు పాదాలు పట్టి, మరిది లక్ష్మణకు మడతలందించి, ఆడబడు సుశాంతకు సురుటీలు పోసి, పన్నీటు జలకాలు తానాడినది, ముళ్ళుగళ్ళు సీరమల కట్టినది, నెమల కన్నూరైక ధరించినది. మరి ముత్యాల సిక్కట్టుతో మునిచిక్కు తీసి, వజ్రాల సిక్కట్టుతో వంపు తల దువ్వి, కప్పులో ముత్యాలు ధరించినది. చెంబుతో నీళ్లను చేతబుచ్చుకుని ఎల్లినది సీతమ్మ రఘురాము మేడకు. తలుపు తీనాదా తలుపు తీవయ్యా, తలుపు తీ నానాద తలుపు తీవయ్యా. ఉలకరు పలకరు శీలు రాఘవులు, అమావాస సీకట్లు మాకు భయమాయే అని. అమావాస సీకట్లు మాకు భయమాయే అంటే రాముణ్ణి తలుపు తీనాదా అంటే ఆయనకి అప్పుడు కోపం వచ్చింది, సీత రావటం లేట్ అయిందని. అప్పుడు తలుపు తీయలేదు, నాకు భయం వేస్తుంది అని భయపడిందన్నమాట. అప్పుడు అత్తవారాడకు వెళ్ళినది సీత, అత్తయ్య నీ కొడుకు అంత కాదమ్మా, అత్తయ్య నీ కొడుకు ఇంత కాదమ్మా, పదవమ్మ కోడల ఇద్దరమెళదాము. తలుపు తీన రామ తలుపు తీవయ్యా, తలుపు తీ శ్రీరామ తలుపు తీవయ్యా. గళ్ళున రామ తలుపు తీయంగా, కాళ్లకు దొరబడు కోడల సీత. ఆకుతో ఒక సామి ఆటలాడిండ్రి, పాకుతో ఒక జాము పంతమాడిండ్రి. సోదరులు ఇద్దరకు ఒక జాము నిద్ర. అక్కడ వారు, ఇక్కడ మనం సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉన్నాం. ఇదండి ఈ పాట అర్థం. సీతమ్మ తల్లి పనులన్నీ చేసుకుని వెళ్ళేటప్పటికి రాముల వారికి కోపం వచ్చిందంట, తలుపు తీయలేదంట. అయ్యో నాకు భయం వేస్తుంది ఏంటి అని అత్తగారి దగ్గరికి వెళ్ళి, ఏంటి అత్తయ్య మీ అబ్బాయి అని అడగగా, నడమ్మ మన ఇద్దరం వెళ్దామని వచ్చి అప్పుడు రాముణ్ణి తలుపు తీయమని తల్లి తలుపు కొట్టగా తీసాడనమాట. మరి సీతాదేవి అలా మావయ్య గారిని, అత్తయ్య గారిని, మరిదిని, ఆడబడుసుని అందరినీ చక్కబెట్టుకుని, కుక్కలకి కూడా అన్నం పెట్టి, పిల్లులకు కూడా పాలు పోసి, పాలు తోడుపెట్టి, ఇల్లు చక్కబెట్టుకుని, స్నానం చేసి, చక్కగా చీర కట్టుకుని ముస్తాబయ్యి, మరి చెంబుతో నీళ్లను పట్టుకుని వెళ్ళింది. మరి అదేనంటండి పూర్వం చెంబుతో నీళ్లు మరి రూములో పెట్టుకునేవారంట తాగడానికి. ఇప్పుడు లాగా కాదు, అప్పుడు కొన్ని చాలా సాంప్రదాయాలు ఉండేవి, చాలా తెలిసినవి ఉన్నవి. నాకు కొన్ని చెప్పటానికి అయితే భయం, ఎందుకంటే మరి చెప్పొచ్చునో లేదో నాకు అయితే తెలీదు. నాకు వెనకాల సపోర్టు లేదు, నాకు తెలిసినా తెలియకపోయినా చెప్పేవారు అనేది లేదు. ఒకటి తెలియదని అనుకోవాలి, ఎందుకంటే అందరికీ తెలిసే ఉండదు కాబట్టి. మరి ఉన్నది మాట్లాడేమంటే విన్న తర్వాత నిష్ఠారం కూడా మొయ్యవలసి వస్తుంది కదా. మరి తెలియనప్పుడు ఇప్పుడు ఎంతోమంది వీడియోలు చేస్తూ ఉన్నారు, పెడుతూ ఉన్నారు. చాలా వాళ్ళకి సపోర్ట్ ఉండి చాలా బలం ఉంటేనే వారు అలా చేయగలుగుతారు. అదే నాకు అర్థమైంది, నా ఒక్కదాని వల్ల అయితే కాదు. సరే అవ్వట్లేదు కదా మానేద్దాము అంటే మానబుద్ధి కావట్లేదు అని అలా అనుకుంటూ ఉంటే చేయండి అత్తయ్య గారు అని చాలా ఎంకరేజ్ చేసింది. సరే ఇంకో ఛానల్ పెడదామా, ఇలా చెబుతున్నారంటే సరే అండి పెడదామని ఆ అమ్మాయి 4 రోజులు టైం తీసుకుని ఏది ఏంటో అన్నీ చూసి నాకు చెప్పడం జరిగింది, చేయించడం జరిగింది. మరి మీ ఆదరాభిమానాలు ఉండాలని, మరి నా కోడళ్ళని నేను అనుకున్నట్టుగా కన్నా ఎక్కువగా నేను చూసుకోవాలని, మీ సపోర్టు ఉండాలని కోరుకుంటున్నానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.